హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా ఎగ్ పాస్తా అండి. ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా ఈ పాస్తా అయితే అంత హెల్దీ కాదండి. కాకపోతే దాంతోపాటు మనం ఎగ్ కూడా కలుపుతున్నాం కాబట్టి పర్లేదు. మరి ఇలాంటి ఫుడ్లు అయితే రెగ్యులర్గా పెట్టకపోయినా అప్పుడప్పుడైనా పెట్టాలండి. ముందుగా అయితే పాస్తాని బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఇది ఎగ్ వేస్తున్నాం కాబట్టి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలన్నమాట, పొడవుగా. అవి వేసి కొంచెం ఫ్రై చేయాలండి, కొంచెం వేగాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసిన తర్వాత కలుపుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి కొద్దిగా కలుపుకోవాలన్నమాట. కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మెత్తబడడం కోసం 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. కొంచెం మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా సన్నగా పొడవుగా తరుక్కోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి మళ్ళీ మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి మగ్గించాలండి. ఇదిగోండి, టమాటా ముక్కలు కూడా మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. మనం ముందుగా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. అలానే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా అండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి పాస్తాకి పట్టి చాలా బాగుంటుంది అన్నమాట, ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. ఇది కలుపుకున్న తర్వాత అందులో గుడ్డు కొట్టి పోసుకోవాలండి. నేనైతే 1 కప్పు పాస్తాకి 2 గుడ్లు తీసుకుంటున్నానండి. ఇవి కొట్టి పోసుకున్న తర్వాత కలపకుండా అలానే మూత పెట్టేసేయాలన్నమాట. అప్పుడు బాగా కుక్ అవుతుందండి. గుడ్డు చిదురుగా పోకుండా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు బాగా ఆ ఎగ్గు మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తడి ఉంటుంది కదా, ఆ తడి అంతా డ్రై అయిపోయే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇదైతే చూడటానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆపేసామంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా పాస్టాకి పట్టి చాలా బాగుంటుంది అన్నమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. పిల్లలు ఇలాంటి ఫుడ్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా, అలాంటప్పుడు మనం బయట తీసుకొచ్చి పెట్టకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టామంటే హెల్తీగాను ఇవ్వచ్చు, అలానే వాళ్ళు ఇష్టంగాను తింటారు. మనం హ్యాపీ, వాళ్ళు హ్యాపీ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి. లేదంటే బాక్స్కి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు అన్నమాట, స్కూల్కి పిల్లలకి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. వాళ్ళకి డైలీ ఒక ఎగ్ ఇచ్చినట్టు కూడా అవుతుంది అన్నమాట. డైలీ పెట్టకపోయినా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టచ్చండి. వాళ్ళకి రకరకాలు చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారు కదా, లేకపోతే బోర్ కొట్టేస్తుంది వాళ్ళకు కూడాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.